హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో సంక్రాంతి వచ్చేసింది, సంక్రాంతి సినిమాలను కూడా తీసుకొచ్చేసింది. సో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఏ సినిమాలు ఈ సంక్రాంతి రేస్లోకి రావాలి, ఏది తప్పుకోవాలని దాని మీద వాదోపవాదాల చర్చలు తీవ్రంగా నడిచాక 4 సినిమాలు అయితే రేస్లో ఉన్నాయి. ఒక సినిమా మాత్రం గౌరవంగా తప్పుకుంది, అదే ఈగల్. ఇక రేస్లో ఉన్న సినిమాలు ఏంట్రా అంటే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ అండ్ అలాగే నా సమీరంగా. సో ఈరోజు 12 అనగా ఈరోజు గుంటూరు కారం, హనుమాన్ అయితే రిలీజ్ అయిపోయాయి. రేపు వచ్చేసి మనకి సైంధవ్ రిలీజ్ అవుతుంది. ఎల్లుండి వచ్చేసి నా సమయం రిలీజ్ అవుతుంది. సో ఈరోజు గుంటూరు కారం మనకి హనుమాన్ రిలీజ్ అయింది. సో ముందుగా మనం హనుమాన్ గురించి మాట్లాడుకుందాం. సో హనుమాన్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రిటర్న్ అండ్ డైరెక్షన్ అనమాట. సో ఎంతమంది చెప్పినా అంటే ఈ డేట్కి వద్దు, ప్రాఫిట్స్ తగ్గుతాయి, నీకు పెద్ద సినిమాతో పోటీ వద్దు అని స్వయంగా దిల్ రాజే చెప్పారు. ఇక చాలామంది సలహాలు ఇచ్చారు. ఒక మంచి డేట్ చూసుకుంటే నీకు ప్రాఫిట్స్ వస్తాయి, పెద్ద సినిమాతో పోటీ పెడితే ప్రాఫిట్స్ కోల్పోయే ప్రమాదం ఉంది, ఇలా చాలా రకాలు కన్విన్స్ చేసినా కూడా ఏదో తెలియని మొండి సంకల్పంతో ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తీసుకురావడం జరిగింది. బట్ ఆ మొండి సంకల్పం ఏదైతే ఉందో, తన సినిమా మీద నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని మాత్రం సినిమా నిలబెట్టుకుంది. సో ఓవరాల్గా సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే హిట్ అనే టాక్ని అయితే సొంతం చేసుకుంది. సో దిస్ ఈజ్ ఉదయ్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఈజ్ బొమ్మాదిరింద, ది పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్ రివ్యూ షో. సో ముందుగా ఈ సినిమా లైన్ గురించి ఒకసారి చూసుకుంటే జనరల్గా మనకి ఇది లైక్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండే తోటి నడిచే ఒక సినిమా స్టోరీ. లైక్ మనకి ఇప్పటివరకు మనం ఇలాంటి ఒక సామాన్యుడికి ఒక అతీంద్రియ శక్తులు వచ్చేసి సూపర్ మ్యాన్గా, హీమ్యాన్గా, స్పైడర్ మ్యాన్గా ఎదిగి సో అక్కడ విలన్తో పోటీ చేయడం, ప్రజల కష్టాలు తీర్చడం అనేది మనకి ఇంతవరకు హాలీవుడ్లో మనకి చూస్తూ ఉన్నాం చాలా సినిమాలు. అంటే లిటిల్ బిట్ చిన్న మైనస్లు దాన్ని పక్కన పెడితే సినిమా అయితే ఓవరాల్గా మంచి టాక్ అయితే తెచ్చుకుంది. సో ముందుగా లైన్ ఏంటో తీసుకుందాం. సో లైన్ కూడా అన్ని సూపర్ న్యాచురల్ పవర్స్, అన్ని సూపర్ మ్యాన్ ఆ టైప్ తరహాలో ఉండే లైనే అనమాట, ఏం లేదు. మైఖేల్ అనే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి తనకి ఒక సూపర్ మ్యాన్గా ఎదగాలని, హీమ్యాన్గా ఎదగాలని, అంటే ఒక అద్భుతమైన అతీంద్రియ శక్తులను సంపాదించుకోవాలని కలలు కంటూ ఉంటాడు. దాంట్లో భాగంగా సొంత తల్లిదండ్రులను కూడా చంపేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ క్రమంలో ఆ పనిలోనే ఉన్న కుర్రాడు ఎదిగాక అదే ప్రయత్నంలో ఉంటాడు. అనుకోకుండా అంజనాద్రి అనే ఊరిలో ఏదైతే తేజ హనుమంత్ అనే క్యారెక్టర్ చేశాడో, హనుమంత్ అనే కుర్రాడికి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి అన్న ఒక విషయం తెలుసుకొని అతను అక్కడి నుంచి ఆ ఊరికి రావడం, ఆ ఊరిలో హాస్పిటల్ కడతాను అన్న నెపంతో ఆ ఊరి వరకు దగ్గర అయ్యి, సో ఆ కుర్రాడిలో అతీంద్రియ శక్తులు ఉన్నాయా లేవా, ఉంటే ఎలా వచ్చాయి, ఆ శక్తుల్ని తను తీసుకొని తను ఏ విధంగా చేసుకున్నాడు అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. కాకపోతే ఈ లైన్కి హనుమాన్ స్టోరీని అంటే మన హనుమంతుడి యొక్క స్టోరీని అంటే ఇతిహాసాన్ని జత చేసి లింక్ చేసి స్క్రీన్ ప్లే చేసుకోవడం జరిగింది. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకి తేజ సజ్జా పెర్ఫార్మెన్స్, మన లొకేషన్స్ కావచ్చు, మన గ్రాఫిక్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు అద్భుతంగా ఉంటాయి. చాలా ఖర్చుతో కూడుకున్న విధంగా తీసిన విధంగా అనిపిస్తాయి. ఆ సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఎక్కడ కూడా ఇది ఒక మిడ్ బడ్జెట్ మూవీ అనేది ఎవరు అనుకోనమాట, టెక్నికల్గా హై స్టాండర్డ్స్ మూవీ అనమాట. ఆ తర్వాత ఇంకేమైనా ప్లస్ చూసుకుంటే మాత్రం మనకి తేజతో పాటు ఆర్టిస్ట్ పరంగా మనకి గెటప్ సీను అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అద్భుతమైన క్యారెక్టర్ని ప్లే చేశాడు. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అందరికన్నా మంచి క్యారెక్టర్ చేశారంటే రాకేష్ మాస్టర్. మీకు అంతా తెలుసు, రాకేష్ మాస్టర్ రీసెంట్గా ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎలాంటి వీడియోస్ చేస్తూ ఎలా పాపులర్ అని మీకు అంతా తెలుసు. సో రాకేష్ మాస్టర్ని ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. మేబీ ఆయన బతుకుంటే మాత్రం ఈ సినిమా తర్వాత చాలా బిజీ అయిపోయాడు, ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ ఆయన ప్లే చేయడం జరిగింది. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాకేష్ మాస్టరే కాకుండా సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అవుతున్న ఒక 2-3 తీసుకొని వాళ్ళని కూడా తల ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు కనపడంగానే జనాల్లో విజిల్స్ వచ్చాయంటే వాళ్ళు ఏ రేంజ్లో వాళ్ళు జనాల్లోకి వెళ్ళాడని మనకు అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్గా ఇదన్నమాట దీంట్లో ప్లస్ పాయింట్స్. సో మనకి ఈ మూవీలో మైనస్లుగా ఇంకొక 2 లాజిక్లు అయితే నాకు అనిపిస్తుంది. అదేంట్రా అంటే ఈ సినిమా కథ నేపథ్యం కాస్త మైనస్ కనిపించింది. ఎందుకంటే ఈ కథ ఏంట్రా అంటే 2023 అంటే ప్రస్తుతం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కథ నేపథ్యాన్ని మాత్రం మనకి 1980లో 75లో ఉండే పాలెగాల వ్యవస్థ అనేది ఉంటుంది. అంటే ఆ ఊర్లో పాలెగాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ రన్నింగ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. సో పాలెగాల వ్యవస్థ ఇప్పుడు లేదు, కానీ వీళ్ళు తీసుకుంది ఏంటంటే ఆ ఊర్లో అంజనాద్రి అనే ఊర్లో పాలెగాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. సో ఆ పాలెగాళ్ళు ఎదురు తిరిగిన వాళ్ళని చంపేయడం, అంటే పాలెగాళ్ళకి ఎవరు ఎదురు తిరిగితే కుస్తీ పోటీలు పెట్టి కుస్తీ పోటీల్లో చనిపోయినట్టు ఆ నెపంతో వాళ్ళని చంపేస్తారు. ఎదురు తిరిగిన వాళ్ళందరినీ అలా చంపుతూ పోతుంటారు. సో ఇక్కడ ఏంట్రా అంటే మనకి పోలీసు ఉండడు, ఎవరు ఉండరు, చట్టం ఉండదు, ఆ ఊరు దాటి మనకి ఏం చూపించలేదు.
ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ ఊరిని మాత్రం చూపించారు. డీటెయిల్గా కూడా చూపించారు అక్కడ. సో ఇది కాస్త ఏంటంటే ఈ ప్రస్తుతం 2023లో ఆ వ్యవస్థ అనేది లేదు కాబట్టి ఈ తీసుకున్న కథా నేపథ్యం ఇప్పుడు తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఉన్న అది రీజన్స్ ఆ కథకు మూలమేమో పాలగల వ్యవస్థను తీసుకున్నారు. సో ఇది కాస్త ఎక్కడ నాన్ సింక్ కొడుతుంది. ఆ తర్వాత ఏంటంటే అంటే ఇంకొక మైనస్ కూడా ఏమనిపించిందంటే జనరల్గా మనకి ఇంతకుముందు శ్రీ ఆంజనేయ అనే సినిమాలో మనకి హీరోకి ఆ శక్తి వచ్చిందిరా అంటే ఆ హీరో ఏంటరా అంటే అపర భక్తుడు ఆంజనేయ స్వామికి. భక్తి ఎంతో ఉంటుంది, విపరీతమైన అభిమానం ఆయన అంటే, ఆయన పూజిస్తూ ఉంటాడు, రోజు పూజిస్తాడు, అపరనిష్ట గరిష్ఠుడు. సో అటువంటి వ్యక్తి భయస్థుడు. సో అలాంటి భయస్థుడిని ధైర్యవంతుని చేసే క్రమంలో ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి అతనితో మాట్లాడడం అలా మనకు అతని శక్తులు వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో మనకి మాత్రం హీరో మాత్రం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇతని దైవభక్తి ఏముండదు, అసలు సంబంధమే ఉండదు. ఎటువంటి సంబంధం లేని ఒక దొంగతనం చేసే ఒక హనుమంత్ అనే కుర్రాడికి ఆంజనేయ స్వామి శక్తి రావడం అనేది ఎందుకు అతనే చూస్ చేసుకున్నాడు అనేది మాత్రం ఇక్కడ మనకి దానికి ఆన్సర్ ఉండదు. అంతేకాకుండా ఈ ఊరికి విభీషణుడి క్యారెక్టర్లో ఒక వ్యక్తి మనకి అంటే మీకు ఇతిహాసాలు చూస్తే అర్థమవుతుంది. సో మనకి ఇతిహాసాలు విభీషణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఊరికి రావడం జరుగుతుంది. సో ఆ ఆంజనేయ స్వామికి ఈ కుర్రాడికి మధ్యవర్తిలాగా ఆయన ఉండి చూస్తూ ఉంటాడు. నిజంగా ఊరికి సమస్య వస్తే అతనే కాపాడొచ్చు, కానీ అతను కాపాడకుండా ఈ కుర్రాడి చేత ఎందుకు ఇవన్నీ చేపిస్తున్నాడు అనే దానికి మనకైతే ఆన్సర్ దొరకదు. సో ఇదొకటి ఈ ఒక మైనస్ అయితే ఈ 2 మైనస్లు కనబడుతున్నాయి. ఇది కాకుండా మళ్ళీ క్లైమాక్స్ అనేది మామూలుగా అందరూ చాలా బాగుంది అని, ఎందుకంటే క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి పీక్స్కి వెళ్తుంది. చివర్లో మనకి ఆంజనేయ స్వామే మనకి ఎంట్రీ ఇస్తాడు, రావడం జరుగుతుంది. సో అది మాత్రం గూస్ బంప్స్ వచ్చే సన్నివేశమే, కాదనట్లేదు. కానీ ఏంటంటే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి రావడం అంటే చివరి విభీషణుడు ఏమని చెప్తాడంటే ఒక డైలాగ్ వేస్తాడు. ఆయన ఏమంటాడంటే ఏదైతే ఇతనికి శక్తులు రావడానికి కారణమైన ఒక మణి ఉందో ఆ మణి అది పగిలిపోయిన తర్వాత అప్పుడు ఇతను స్వామి స్వయంగా నువ్వే రావాలి, ఏదో అనర్థం జరగబోతుంది, మనకి అసురులు లేస్తారు, ఇది యుద్ధానికి నాంది అన్నప్పుడు ఆయన స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యాక అతను ఆంజనేయ స్వామి రావడంతో కథ ఎండ్ అవుతుంది. సో దీన్ని సెకండ్ హాఫ్కి లీడ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ అసురులు ఈయన మధ్య యుద్ధం అనేది మనకి ఇప్పట్లో లేదు. సో ఈ కథ ఏ కథ ఎప్పుడు చెప్తున్నారు? సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇవన్నీ సింక్ అవ్వట్లేదు. సో ఇతనికి అతీంద్రియ శక్తులు రావడానికి కారణమైన ఆంజనేయ స్వామి యొక్క మణి అది అకస్మాత్తుగా ఒక ఫైటింగ్లో అది పగిలిపోతే అనర్థం వస్తుంది, అసురులందరూ పైకి లేస్తారు, ఇది ఒక పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది అంటాడు. అక్కడ యుద్ధం ఇంకెవరితో చేస్తారు, ఏం చేస్తారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇది మరి సెకండ్ హాఫ్లో ఎలా చెప్తారో, దీన్ని ఎలా డీల్ చేస్తే అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామిని కూడా చూపించడం కూడా పూర్తిగా ఆయన ఫేస్ని చూపించకుండా కళ్ళు మాత్రం చూపించి ఒక పక్క ఫేస్ చూపించి లేదా బ్యాక్ సైడ్ చూపించి చెస్ట్ చూపించడం జరిగింది. మేబీ మనకి దీనికన్నా ముందు ఆదిపురుషులో ఆంజనేయ స్వామిని చూపించడం అది విమర్శలకు దారి తీసిందని పూర్తిగా చూపించకుండా ఉన్నారా, లేకపోతే ఇంకేదన్నా కారణం ఉందా అనేది నాకు తెలియదు. కానీ పూర్తిగా ఆంజనేయ స్వామిని చూద్దాం అనుకున్న అందరికైతే పూర్తిగా ఆయన ఫేస్ని చూపించకుండా హాఫ్ పార్ట్ చూపించడం, కళ్ళు మాత్రం చూపించడం, బ్యాక్ నుంచి చూపించడం చేశారు. ఇది మరి రీజన్ ఏంటో మరి ప్రశాంత్ వర్మ గారు చెప్పాలి. ఇటువంటి స్టోరీని తీసుకున్నప్పుడు ఇంకాస్త మంచి సన్నివేశాలు రాసుకుంటే కాస్త బాగుండేది, ఇంకా కాస్త ఎగ్జైట్మెంట్ ఉండే సన్నివేశాలు కానీ చేసుకుంటే బాగుండేది. కానీ అంటే అంత శక్తులు వచ్చాక ఇంకా సన్నివేశాలు మంచి వస్తాయేమో అని ప్రేక్షకులు ఎదురు చూస్తాడు. బట్ అవి రాకుండానే చిన్న లైటర్ వేలని చూపించడం జరిగింది. సో అది కాస్త ఎక్కడో కాస్త సంవాట్ అంటే అందరికీ నచ్చకుండా లేదు, అలాగనే అందరూ బాగుంది అనట్లేదు. ఇది ఒక మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. సో ఒక 60% బాగుందన్నారు, ఒక 40% అయితే మాత్రం బాగాలేదంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బాగాలేదన్న కారణం ఏంటంటే ఇలాంటి కొన్ని డీటెయిల్గా చూపించి ఇంకొంచెం సన్నివేశాలు బలంగా కానీ రాసుకొని ఉంటే మాత్రం ఇంకాస్త అంటే ఒక థ్రిల్లింగ్ అనమాట. మనం స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, యాంట్మ్యాన్ ఇలాంటి కొన్ని సినిమాల్లో చూస్తాం, అక్కడ క్రిష్ కూడా మనం చూస్తాం. సో ఎటువంటి అంటే అవతల పక్క సమస్య పెద్దది వచ్చి అప్పుడు హీరో వచ్చి కాపాడితే అప్పుడు ప్రేక్షకుడు కాస్త ఫీల్ అవుతాడు, ఆ థ్రిల్ ఫీల్ అవుతాడు. ఆ థ్రిల్లింగ్ ఫీల్ అనేది మాత్రం మనకి ఎక్కడ కలగలేదు. ఫస్ట్ హాఫ్లో కాస్త ఉన్నాయి, కామిక్గా వెళ్ళిపోయింది. కానీ మంచి ఏమన్నా ఒక ఎమోషనల్ సన్నివేశాలు అయితే మాత్రం లేవు. అంటే ఎమోషన్స్ కాస్త తక్కువ ఉన్నాయి దీంట్లో. అది కామెడీ పండింది కానీ ఎమోషన్స్ అంతగా పండలేదు. సో రిమైనింగ్ మాత్రం ఓకే. సో ఓవరాల్గా అంటే ఈ సినిమా గురించి మనం చెప్పాలంటే 1 టైం వాచబుల్ అని చెప్పాలి. ప్రస్తుతానికి ఉన్న హీరో రిలీజ్ అయిన గుంటూరు కారం హనుమాన్తో పోల్చుకుంటే మాత్రం గుంటూరు కారం కన్నా
ఎక్కువగా హనుమాన్ అయితే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సో ఇది ఇవాల్టి బొమ్మదిరింద. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.